హలో అండి, అందరికీ నమస్తే. గుడ్ మార్నింగ్. నేను మీ శ్రీనివాస్ని. న్యూస్ అనాలిసిస్ వీడియోకి స్వాగతం. ప్రతి ఒక్కరూ చివరి వరకు చూడండి అండ్ లైక్ చేయండి. మీ ప్రతి లైక్ ఇంపార్టెంట్. దేశీయంగా విమానాల తయారీ కోసం నిన్న కేంద్ర పౌర విమానయాన శాఖ ఆధ్వర్యంలో ఒక ఒప్పందం జరిగింది. అదాని డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ మధ్య అండ్ ఎంబ్రాయర్ మధ్య దేశంలో అత్యధిక డిమాండ్ ఉన్న 150 సీట్ల విమానాలను ఇక్కడే తయారు చేసే వ్యవస్థ ఏర్పాటు కోసం అదాని గ్రూప్, బ్రెజిల్కు చెందిన ఎంబ్రాయర్ మధ్య అవగాహన ఒప్పందం కుదిరినట్టు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. మంగళవారం తన కార్యాలయంలో విలేకరులకు ఈ మొత్తం విషయాలన్నీ కూడా చెప్తూ ఇదిగోండి ఆ ఒప్పందం జరిగింది. ఈ బ్రెజిల్కు చెందిన సంస్థ ఎంబ్రాయర్ వాళ్ళేమో టెక్నాలజీ అండ్ డిజైన్ అండ్ బ్యాక్ ఎండ్ అంతా ఇస్తారు. ఫ్రంట్ ఎండ్ దాన్ని తయారు చేసేది, ఇంప్లిమెంట్ చేసేదంతా అదాని గ్రూప్ అన్నమాట. వాళ్ళిద్దరికి మధ్య నిన్న ఒప్పందం జరిగింది. మన దేశంలోనే విమానాలు తయారు చేస్తారు. అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా అనంతపురం జిల్లాలో ఏర్పాటుకు ప్రభుత్వం కూడా ప్రయత్నాలు చేస్తోంది. భూములు కేటాయించేందుకు సంసిద్ధత, ప్రాజెక్టు దక్కించుకునేందుకు ఏపీ, గుజరాత్ పోటీ. ఈ అదాని అండ్ ఎంబ్రాయర్ గ్రూప్ మధ్య ఒప్పందం జరిగింది కదా. అది ఇండియాలో ఎక్కడ పెట్టాలి అనే చర్చల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ అండ్ గుజరాత్ మధ్య పోటీ జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాలో భూములు కూడా సిద్ధంగా ఉన్నాయి. అక్కడ పరిస్థితులన్నీ అనుకూలంగా ఉన్నాయి. మేము కావాల్సిన రాయితీలు, ప్రోత్సాహకాలు ఇస్తామని ప్రభుత్వం కూడా ప్రపోజల్ రెడీ చేసింది. ఎలాగ కేంద్ర మంత్రి కూడా మన వ్యక్తే కాబట్టి అది ఆంధ్రప్రదేశ్లో నెలకొల్పే అవకాశాలు కనిపిస్తున్నాయి. దాన్ని ఈనాడులో హైలైట్ చేశారు. అండ్ మంచి వార్త కూడా, ఇక EU అండ్ భారత్ మధ్య ఒప్పందం జరిగిందండి. చారిత్రాత్మక ఒప్పందం జరిగింది. స్వేచ్ఛా వాణిజ్యంతో ఐరోపా కార్లు, మద్యం చౌక, మన వ్యవసాయ ఉత్పత్తులకు ఊతం, భద్రత, రక్షణ రంగంలోనూ బంధం బలోపేతానికి ఒప్పందం. భారత్, ఐరోపా కూటమి EU మధ్య చారిత్రాత్మక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం పురుడు పోసుకుంది. మదర్ ఆఫ్ ఆల్ డీల్స్గా పిలిచే ఈ ఒప్పందాన్ని మంగళవారం ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, EU నేతలు ఉర్సులా వాన్ డెర్ లెయన్, ఆంటోనియా కోస్టా సంయుక్తంగా ప్రకటించారు. దీంతోపాటు భద్రత, రక్షణ రంగంలో బంధం మరింత బలోపేతం, భారతీయ నిపుణులకు ఐరోపా దేశాల్లో అవకాశాలను కల్పించే ఒప్పందాలు కుదిరాయి. ప్రధాని, EU నేతల శిఖరాగ్ర చర్చల అనంతరం ఒప్పందం వివరాలను ఆ నేతలు వెల్లడించారు. భారత్, 27 ఐరోపా దేశాలు సంయుక్తంగా వచ్చే 5 ఏళ్లలో ఈ ఒప్పందంపై అనుసరించాల్సిన వ్యూహాత్మక అజెండాను ఖరారు చేశాయి. FTAపై చర్చలతో ప్రారంభించి మొత్తం 13 ఒప్పందాలను కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందం కారణంగా మన దగ్గర నుంచి EUకు వెళ్ళిన వస్తువులపైన అండ్ EU నుంచి మనకు వస్తున్న వస్తువులపైన దిగుమతి సుంకం అనేది పడదనమాట. 90% వస్తువుల మీద దిగుమతి సుంకం పడదు. కాబట్టి మనం కార్లు కానీ లేదా ఎలక్ట్రానిక్ గూడ్స్ కానీ లేదా ఇంకా ఏమైనా సరే ఐరోపా నుంచి మనం దిగుమతి చేసుకుంటాం కదా, EU నుంచి మద్యం కానీ దీని మీద ఎక్కడా కూడా దిగుమతి సుంకం పడదు. కాబట్టి ధరలు తగ్గే అవకాశం ఉంది. అలాగే మన దగ్గర నుంచి వ్యవసాయ ఉత్పత్తులు అక్కడికి వెళ్తాయి అన్నమాట, వితౌట్ ఎనీ ట్యాక్స్. ఇది కీలకమైన ఒప్పందం. ఇది అన్ని పత్రికల్లో వేసినట్టున్నారు. ఇదిగోండి, 93% వస్తువులపై సుంకాలు ఎత్తివేత, భారత్, EU మధ్య ప్రపంచ చరిత్రలోనే భారీ వాణిజ్య ఒప్పందం. EU నేతలతో ఫలించిన మోదీ చర్చలు, 6 నెలల్లో సంతకాలు, ఏడాదిలోపు అమల్లోకి, ట్రంప్ టారిఫ్లకు సరైన సమాధానం. విశ్లేషకులు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్లతో భయపడుతున్న వేళ భారత్, EU మధ్య ఈ ఒప్పందం జరగడం, 93% మీద అసలు సుంకాలే లేకుండా ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ జరగడం అనేది చారిత్రక అంశం అన్నమాట. అందుకే అన్ని పత్రికల్లో హైలైట్ చేశారు. ఇక తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ కమిటీల శిక్షణ నిన్న జరిగింది. ఈ శిక్షణలో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఒక సాధారణ విద్యార్థిగా కాసేపు ఆ శిక్షణలో పాల్గొన్నారు. అండ్ వాళ్ళకి చెప్పాల్సిన అంశాలను ఉద్బోధ కూడా చేశారు. 3 నెలల్లో మెరుగుపడాలి, లేదంటే పదవుల్లోంచి పక్కన పెడతా. తెదేపా లోక్సభ నియోజకవర్గ కమిటీల శిక్షణలో చంద్రబాబు. పలు జిల్లాల నుంచి హాజరు తగ్గడంపై అసంతృప్తి. వైకాపా విమర్శలను తిప్పికొట్టాలని పిలుపు.
పదవులు తీసుకున్న వారిని 3 నెలల్లో పరిశీలిస్తా. మీ పనితీరు మెరుగుపడకపోతే పక్కన పెడతా. కొత్త వారికి అవకాశం ఇస్తా. కష్టపడే వారికే పదవులు ప్రోత్సాహం ఉంటాయి. అంతర్గత గొడవలు, ఆధిపత్య పోరు వద్దు. బూత్, యూనిట్, క్లస్టర్ ఎవరి పరిధిలో వాళ్ళు పనిచేయాలి. ఇతరుల వ్యవహారాల్లో తలదూరిస్తే కఠిన చర్యలు తప్పవు అని తెదేపా అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు పార్టీ నేతలను హెచ్చరించారు. పార్టీకి చెడ్డ పేరు తెచ్చినా, కోవర్టులుగా ఎవరిని విమర్శలు చేసినా ఊరుకోబోమని తేల్చి చెప్పారు. అలాగే లోకేష్ గారు కూడా ఈ వర్క్షాప్లో పాల్గొన్నారు. పార్టీలో సంస్కరణలు తీసుకొస్తున్నాను. ఒకరు ఒకే పదవిలో 2 సార్లు కంటే ఎక్కువ సార్లు ఉండకుండా నేను ప్రయత్నిస్తున్నాను. అటువంటి సంస్కరణలకు, మార్పులకు మీరందరూ కూడా మద్దతు పలకాలి. మనందరికీ బాస్ చంద్రబాబు నాయుడు గారే అని చెప్పి నిన్న ఆయన చాలా కీలకమైన అంశాలను చెప్పారనమాట. ఇదిగోండి, కార్యకర్తలు ఎక్కువగా అలుగుతున్నారు, అలగొద్దు. అలాగే మడమ తిప్పడం, మాట మార్చడం మన రక్తంలోనే లేదు. దేశానికి సంక్షేమాన్ని పరిచయం చేసింది తెదేపా. ఎన్టీఆర్ను స్ఫూర్తిగా తీసుకొని సీఎం చంద్రబాబు సంక్షేమం, అభివృద్ధి జోడెద్దుల బండిలా ముందుకు నడిపిస్తున్నారు అని చెప్తూ, పార్టీ సొంతిల్లు, ప్రభుత్వం అద్దిల్లు, తెలుగుదేశం పార్టీ అంటే బలం, బలగం అంతా కూడా కార్యకర్తలే అనే అంశాలను నారా లోకేష్ గారు కూడా అక్కడ చెప్పారు. సో ఈ అంశాలన్నీ కీలకంగా మారాయి. ఇక నిషేధిత మాదక ద్రవ్యాలను పారదోలుదామని గంజాయి మూలాలను కోకట వేలతో పెకిలించాం. మంత్రులు అనితా సత్యకుమార్ యాదవ్ డ్రగ్స్పై దండయాత్ర ప్రారంభం. రాష్ట్రాన్ని నిషేధిత మాదక ద్రవ్యాల రహితంగా మార్చేందుకు కూటమి ప్రభుత్వం పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తోంది. నిషేధిత మాదక ద్రవ్యాలపై యుద్ధం చేయాలన్న ఆలోచనకు 3 ఏళ్ల కిందట లోకేష్ చేపట్టిన యువగలం పాదయాత్రలోనే బీజం పడింది. పాదయాత్రలో ఎంతోమంది తల్లిదండ్రులు నిషేధిత మాదక ద్రవ్యాలపై తమ ఆందోళన వ్యక్తం చేశారు. వైకాపా ప్రభుత్వం హయాంలో గంజాయి వినియోగం భారీగా ఉండేది. దీనిపై ఉక్కుపాదం మోపాం. ఇప్పుడు ఏపీలో గంజాయి మొక్క లేదు. వీటి మూలాలను గుర్తించి కూకట వేలతో సహా పెకిలించాం అని హోంమంత్రి వంగలపూడి అనిత చెప్పారు. మొత్తానికి గంజాయి విషయంలో, నిషేధిత మాదక ద్రవ్యాల విషయంలో ప్రభుత్వం మాత్రం చాలా డెడికేటెడ్గా వర్క్ చేస్తుందండి. ఆ పనితీరును మనం అప్రిషియేట్ చేయాలి. అయితే దురదృష్టవశాత్తు ఎవరైతే స్టేజీలు ఎక్కి మాట్లాడుతున్నారో వాళ్ళ నియోజకవర్గాల్లో వాళ్ళ అనుచరులే ఈ గంజాయి అమ్ముతుండటం దురదృష్టకరం. అనకాపల్లి జిల్లాలో జరుగుతుంది. ఇక 1,00,000 కోట్లు దాటిన పన్నుల రాబడి 9 నెలల్లో ఇంత వసూలు ఇదే తొలిసారి. రాష్ట్ర మూలధన వ్యయం 19,224 కోట్లు గణాంకాలు విడుదల చేసిన కాగ్. రాష్ట్రంలో తొలి 3 త్రైమాసికాల్లోనే పన్నుల రాబడి 1,00,000 కోట్లు దాటింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తొలి 9 నెలలకు పన్నుల ద్వారా 1,05,331 కోట్లు ఆదాయం వచ్చింది. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ 9 నెలల కాలానికే ఈ స్థాయిలో పన్నుల రాబడి సాధించింది లేదు. జీఎస్టీ, స్టాంపుల, రిజిస్ట్రేషన్ల ఫీజు రూపంలో వచ్చిన మొత్తం, భూమి శిస్తు, అమ్మకపు పన్ను, ఎక్సైజ్ సుంకం, కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటా, ఇతర పన్నులను కలిపి రాష్ట్ర పన్నుల రాబడిగా లెక్కిస్తారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మొత్తం పన్నుల రాబడి 1,66,573 కోట్లు అంచనా వేశారు. ఇందులో డిసెంబర్ నాటికి 63.23% సమకూరింది. జనవరి సహా రానున్న 3 నెలల్లో మరో 36% మేర వసూలైతే లక్ష్యం చేరినట్టు అవుతుంది. సో జనవరి, ఫిబ్రవరి, మార్చిలో కూడా లక్ష్యం చేరిపోయే అవకాశమే ఉంది. సో మొత్తం మీద ఈ ఆర్థిక సంవత్సరంలో 1,66,000 కోట్ల వరకు పన్నుల రూపంలో రాబడి రికార్డు స్థాయిలో ఉండబోతుందని ప్రభుత్వం అంచనా వేసింది. అది దాదాపుగా నిజమవుతుంది. ఇక రెవెన్యూ లోటు కూడా 60,480 కోట్లు అంటండి. అమ్మో. సో అది కాగ్ నివేదిక ఇచ్చారు. తర్వాత నేటి నుంచి మేడారం మహాజాతర 31 వరకు కోలాహలం. దేశంలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారం. 2 ఏళ్లకు ఒకసారి కోలాహలంగా జరిగే ఈ మహాజాతరకు వేళయింది. కోట్ల మంది భక్తులు, కొంగు బంగారమైన సమ్మక్క సారలమ్మ తల్లులు గద్దెలపై కొలువుదీరే ఘడియలు ఆసన్నమయ్యాయి. ఇక నల్లికి ఒకటి, ఈగకు ఇంకొకటి అని విచ్చలవిడిగా వ్యవసాయంలో పురుగుల మందులు వాడేస్తున్నారు, రసాయన మందులు పిచికారీ చేసేస్తున్నారు. దీనివల్ల ఆరోగ్యాలు పాడైపోతున్నాయి, పెట్టుబడి కూడా పెరిగిపోతుంది అని మిరప రైతుల గురించి ఈనాడులో రాశారండి. మనుషులకైతే జ్వరానికో మందు బిళ్ళ, నొప్పులకు ఒకటి, దగ్గు జలుబుకు వేరువేరుగా వేసుకోవాల్సిందే. వీటికి తోడు యాంటీబయాటిక్ వాడకం అలవాటు అయిపోయింది. మిరప రైతుల పరిస్థితి ఇప్పుడు అంతే. చీడపీడల దాడితో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. నల్లతామర నివారణకు ఒకటి,
పై ముడతకు మరొకటి, కింద ముడతకు ఇంకొకటి, మొక్క ఎదుగుదలకు మరో మందు, మిడ్జ్ ఈగకు సింథటిక్ పైరెథ్రాయిడ్స్, ఇలా ఒక్కొక్క దఫా ఒక్కొక్క పిచికారికి 4-5 మందులు కలబోస్తున్నారు. 4,000కు పైగా ఖర్చు అవుతుంది. ఫలితంగా పెట్టుబడి తడిసి మోపుడవుతుంది. వాతావరణం అనువుగా ఉంటే వారానికి ఒకసారి పిచికారీ చేస్తే సరిపోతుంది. ప్రస్తుతం చీడపీడల తీవ్రత అధికంగా ఉండడంతో కొందరు రైతులు వారానికి 2 సార్లు చొప్పున పిచికారీ చేస్తున్నారు. సో రసాయన మందులు పిచికారీ ఎక్కువ అవుతుంది వ్యవసాయంలో, ముఖ్యంగా మిర్చిలో అనేది రాశారండి. ఇది సంగతి. కార్టూన్ చూడండి. 4 రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి వాళ్ళకు వడ్డించడానికి బడ్జెట్ సిద్ధమవుతుంది. వాళ్ళకు వడ్డించడానికి వాళ్ళని ఊరిస్తున్నారనమాట. అమరావతికి చట్టబద్ధత కల్పించండి అని నిన్న అఖిలపక్ష సమావేశంలో టీడీపీ అండ్ జనసేన ఎంపీలు డిమాండ్ చేశారు. ఆల్రెడీ అది అవుతుందని చెప్పారు కదా. ఆల్రెడీ క్లారిటీ ఇచ్చేసారుగా ఈ బడ్జెట్ సమావేశాల్లోనే బిల్లు తీసుకొస్తామని. కాకపోతే వీళ్ళు ఏదో ఫైట్ చేసినట్టు ఇస్తారు. ఇక దరఖాస్తు చేసిన వెంటనే వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు. మంత్రి గొట్టిపాటి రవికుమార్. 10లో ఫస్ట్ వస్తే 10 గ్రాముల పసిడి. ఉంగుటూరు జెడ్పీహెచ్ఎస్లో 6-9వ తరగతి వారికి సైతం. పారిశ్రామికవేత్త సుమన్ కుమార్ ప్రకటన. కృష్ణా జిల్లా ఉంగుటూరు జెడ్పీ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థుల్లో ప్రథమ స్థానంలో నిలిచిన వారికి 10 గ్రాముల బంగారాన్ని బహుమతిగా ఇస్తారని పారిశ్రామికవేత్త గుత్తా సుమన్ కుమార్ తెలిపారు. మంచిది. మీరు కూడా మీ ఊళ్ళల్లో చదువుకునే వాళ్ళకి పిల్లల కోసం అటువంటి ఆఫర్లు ఇవ్వండి. మంచిది. ఇక జాసా కౌన్సిలింగ్లోకి ఐఐఎస్సి జేఈఈ అడ్వాన్స్డ్ ర్యాంకుల ఆధారంగా బీటెక్ సీట్ల భర్తీ. తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు మరింత ప్రయోజనం. మానసిక వికాసానికి క్రీడల దోహదం. ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆచార్య మధుమూర్తి. క్రికెట్ పోటీ నిర్వహణలో ఈనాడు కృషికి అభినందనలు. ఆర్థిక వృద్ధిలో వినియోగం కీలక అంశం. నిరుటి కేంద్ర బడ్జెట్ను దీన్ని దృష్టిలో పెట్టుకునే రూపొందించారు. ఆదాయ పన్ను జీఎస్టీలో మార్పులకు అదే కారణం. ఈనాడు ప్రత్యేక ముఖాముఖిలో ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరు సుబ్బారావు. భారత్ వృద్ధి రేటు ప్రస్తుతం మెరుగ్గానే ఉన్న వృద్ధి నాణ్యత ఉత్పాదకత ఆశాజనకంగా లేవు. మంచి పాయింట్ చెప్పారు. వృద్ధి నాణ్యత ఉత్పాదకత ఆశాజనకంగా లేవు. ప్రైవేటు పెట్టుబడులు తగినంతగా లేకపోవడంతో తయారీ రంగం ఎక్కువ మంది కార్మికులకు అవకాశం కల్పించే దిశగా మారడం లేదు అని రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ దువ్వూరు సుబ్బారావు అభిప్రాయపడ్డారు. మధ్యతరగతితో ఎక్కువ వ్యయం చేయించేలా ప్రోత్సహించి ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేలా గత బడ్జెట్ను కేంద్ర ప్రభుత్వం రూపొందించినా ఆశించిన మేరకు పూర్తి ప్రయోజనాలు దక్కలేదన్నారు. మంచి వ్యాలిడ్ పాయింట్ చెప్పారండి. సో ఆర్బీఐ గవర్నర్ దువ్వూరు సుబ్బారావు గారు ఇంటర్వ్యూ ఒకటి ఇచ్చారు. ఇంకా యువగలానికి 3 ఏళ్ళు కార్మికులకు ఆటోలు పంపిణీ చేసిన ఎంపీ కేశినేని శివనాథ్. ఎవరికి పట్టణ మూగజీవాల వేదన. ఆంధ్ర ఒడిశా సరిహద్దు గ్రామాల నుంచి యథేచ్ఛగా పశువుల అక్రమ రవాణా. ఏటా 250 కోట్ల వ్యాపారం. ఓరు నాయన. ఆంధ్ర ఒడిశా సరిహద్దు గ్రామాల నుంచి పశువుల రవాణా సంవత్సరానికి 250 కోట్ల వ్యాపారం అంట. ఇక రైతులకు నష్టపరిహారం చెల్లించండి. ఇక విశ్రాంతి ఐపీఎస్ లక్ష్మీనారాయణ భార్యను మోసగించిన సైబర్ నేరగాళ్ళ అరెస్ట. 2 కోట్లకు పైగా ఆమె మోసపోయారు. అందులో 45 లక్షలు ఫ్రీజ్ చేశారంట. ఒక 25%. గోదావరి పుష్కరాలకు కీలక రోజుల్లో 1 కోటి మంది చొప్పున స్నానాలు. మహాకుంభమేళ తరహాలో స్నానాలు. వీటిపై ఇప్పటికే అధ్యయనం. శాఖల వారీగా ప్రణాళికలపై దృష్టి. సో గోదావరి మహాపుష్కరాలు 2027 జూన్ 26వ తేదీ నుంచి జూలై 7వ తేదీ వరకు జరగబోతున్నాయి. 12 రోజుల పాటు. సో దీనిలో పీక్ డేస్ ఉంటాయంట. అందులో రోజుకి 1 కోటి మంది గోదావరిలో స్నానం చేసే అవకాశం ఉంది. సో ఓవరాల్గా 10 కోట్ల మంది వరకు స్నానం చేస్తారని చెప్తున్నారు. ఇప్పుడు మహాకుంభమేళ జరిగింది కదా. మహాకుంభమేళాలో 40 కోట్ల మంది స్నానాలు చేస్తారని అంచనా వేస్తే 50 కోట్లకు పైగా స్నానాలు చేశారు. సో ఇప్పుడు గోదావరి పుష్కరాల్లో కూడా 2015లో జరిగిన పుష్కరాల్లో 4,86,00,000 మంది స్నానాలు చేస్తే ఇప్పుడు 8 నుంచి 10 కోట్ల మంది చేసే అవకాశం ఉంది 2027లో అని అంచనా వేస్తున్నారు. అయితే అప్పుడుతో పోలిస్తే ఇప్పుడు భక్తి పెరిగింది. భక్తి కంటే పాపభేది పెరిగింది. కాబట్టి మేము చేసిన పాపాలన్నీ కూడా, మేము చేసిన తప్పులన్నీ కూడా గోదాట్లో కలిపేద్దామని ఎంతమంది వెళ్ళిపోతారో. కాబట్టి అది సహజం. కొంతమంది దాంతో వెళ్తారు, ఇంకొంతమంది పక్కోడు ఎదురుంటోడు వెళ్తున్నాడని వెళ్తారు, ఇంకొంతమంది ఇంట్లో ఫ్యామిలీ వాళ్ళు అడిగితే వెళ్తారు. ఇలా రకరకాలుగా వెళ్తారనమాట. మంటలు ఆర్పేందుకు వెళ్ళి రైతు మృతి. లంచం కేసులో 1 ఏడాది జైలు, జరిమానా. ఓకే, ఇవన్నీ ఈనాడులో అంశాలు.
సాక్షికి వెళ్తే సాక్షిలో యాజ్ యూజువల్ అనుకున్నదే అరవ శ్రీధర్ గారి గురించి వేస్తారని. ఈలోగా మన మ్యాగజైన్ గురించి ఒక మాట చెప్పాలి. చాలామంది ఎన్ఆర్ఐ సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారు ఈ కాపీ మాకు ఎలా వస్తుంది అని. ఒక్క నెల 15 రోజుల్లో సాఫ్ట్ కాపీ అప్లోడ్ చేస్తాం. గుండు సూది వెబ్సైట్ ఒకటి డెవలప్ చేస్తున్నాం, అలాగే మొబైల్ యాప్ డెవలప్ చేస్తున్నాం. దానిలో ఈ సాఫ్ట్ కాపీ అప్లోడ్ చేస్తామన్నమాట ప్రతి నెల. అయితే ఈ కాపీ కంటే ఆ కాపీ కొంచెం ఎక్స్క్లూజివ్గా ఉంటుంది అండ్ కంటెంట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అండ్ కొన్ని అదనపు కంటెంట్ కూడా ఇస్తాము అండ్ మంత్లీ సబ్స్క్రిప్షన్ అమౌంట్ కూడా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే దానిలో మనం ప్రింటింగ్ అంటే 30 పేజీల లిమిట్, కానీ సాఫ్ట్ కాపీ వెబ్సైట్లో అనేసరికి అన్లిమిట్ కదా. సో మనం 100 పేజీలని పెట్టుకోవచ్చు. కాకపోతే మరీ ఇసిగించకుండా విలువైన కంటెంటే రాస్తాం. రోజుకు 1-2 రాస్తాము, పెడతాము. అలాగే ఈ బుక్ కూడా అప్లోడ్ చేస్తాము. దానికి మన ఎన్ఆర్ఐ సబ్స్క్రైబర్ల కోసం అండ్ ఈ కాపీ సాఫ్ట్ కాపీ అడుగుతున్న వాళ్ళ కోసం ఒక్క నెల రోజుల్లో ఫిబ్రవరి సంచిక లేదా మార్చి నెల సంచిక వెబ్సైట్లో అందుబాటులో ఉంటుందండి, వస్తుంది. అండ్ ఇది చదవని వాళ్ళు ఎవరైనా ఉంటే, బుక్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే బుక్ చేసుకోండి. ప్రస్తుతానికి ఈ బుక్లో కథనాలు వైరల్ అవుతున్నాయి. ఆల్మోస్ట్ ప్రతి మీడియాలో డిస్కషన్ మన దీని గురించి వస్తుంది. నిన్న TV5 డిబేట్లో మన స్టోరీనే మాట్లాడారు. అవమానం చెక్కిన శిల్పం గురించి మాట్లాడారు నిన్న TV5 డిబేట్లో. అండ్ చాలా గ్రూపుల్లో మన మ్యాగజైన్ గురించి డిస్కషన్ జరుగుతోంది. ఎందుకంటే తెలుగు మీడియాలో ఇంత సంచలనం ఎవరో కూడా క్రియేట్ చేయలేకపోయారు. తొలి సంచికే 30,000కు పైగా కాపీలు అమ్ముడయ్యాయి. సో నెక్స్ట్ మంత్ నుంచి మార్కెట్లో కూడా వస్తుంది, షాపుల్లో కూడా అందుబాటులో పెడుతున్నాం. ఆల్రెడీ మన సబ్స్క్రైబర్స్ కొంతమంది అడిగారు. అలాగే DTDC కొరియర్ వాళ్ళతో టైఅప్ అవుతున్నాం డెలివరీ త్వరగా అయ్యేలాగా. సో మీకు మ్యాగజైన్ కావాలి అనుకుంటే మాత్రం మీరు ఇమీడియట్గా 9391335993 9391335993 అనే నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి, లేదా 7207071231 అనే నెంబర్కైనా వాట్సాప్లో మెసేజ్ చేయండి. ఖచ్చితంగా భవిష్యత్తులో నెలకి 3 లక్షల కాపీలు మనం ఇస్తాం. ఇప్పుడు 30,000, కానీ భవిష్యత్తులో 3 లక్షలు అవుతాయి. ఎందుకంటే అంతగా ఆదరణ ఉంది. ఈ మ్యాగజైన్ చేరిన ప్రతి ఒక్కరు నన్ను అప్రిషియేట్ చేస్తున్నారు, మన మ్యాగజైన్ని అప్రిషియేట్ చేస్తున్నారు. క్వాలిటీ కానీ, కంటెంట్ కానీ, డిజైన్ కానీ, ఫాంట్ కానీ హై ప్రొఫెషనల్గా ఉందన్నమాట. సో మీకు కూడా కావాలి అనుకుంటే బుక్ చేసుకోండి. జనవరి నెల కాపీలు ఇంకా మన దగ్గర ఉన్నాయి. జనవరి నెల కాపీలు ఇంకా చాలా ఉన్నాయి. సో అవన్నీ కూడా పంపిస్తాము. నెక్స్ట్ మంత్ కాపీ కూడా డిజైన్ రెడీ అయింది. ఆ డిజైన్ ఇంకా బాగుంటుంది. ప్రతి నెల ఇంకా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది మీకు. ఛానల్లో వచ్చిన కంటెంట్ మ్యాగజైన్లో రాదు, మ్యాగజైన్లో వచ్చిన కంటెంట్ ఛానల్లో రాదు. అది ఇంపార్టెంట్. మళ్ళీ అంటే ఏముంది, ఛానల్ ఉంది కదా, ఇదే చెప్తారు కదా, ఇదే రాస్తారు కదా అనుకోవద్దు. అందులో రాసేది ఛానల్లో చెప్పం, ఛానల్లో చెప్పేది అందులో రాయం. రెండింటికి సంబంధం లేదు. అందులో వచ్చేది అద్భుతమైన కంటెంట్. ఇంకా మీకు ఒరిజినల్ అసలైన జర్నలిజం ఏంటి, అసలు మీరు చూస్తున్న శ్రీనివాస్ వేరు, మ్యాగజైన్లో శ్రీనివాస్ వేరు. యూట్యూబ్లో నాకు కొన్ని పరిమితులు ఉంటాయి, నా మాటకు కొన్ని హద్దులు ఉంటాయి. సో నేను చాలా జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడాలి. కానీ అక్కడికి వచ్చేసరికి మాట ఆలోచన అపరిమితమే, కానీ ప్రొఫెషనల్గా ఎలా రాయాలో అలా రాస్తామన్నమాట. సరే, అది వేరు, ఆ లాంగ్వేజ్ అది వేరు. కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోండి. ఇక కూటమి ఎమ్మెల్యే అరవ శ్రీధర్ నాపై లైంగిక దాడి చేశారు అని చెప్పి రైల్వే కోడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అరవ శ్రీధర్ గారి గురించి ఒక మహిళ రోత వీడియోలు రిలీజ్ చేశారు. అయితే ఇందులో నేను జడ్జ్ చేయడానికి ఏమీ లేదు. ఆ మహిళ ప్రవర్తన కూడా బాగాలేదు. ఆ మహిళ గతంలో ఎవరెవరితోనో మాట్లాడిన వీడియోలు అండ్ ఆడియోలు వచ్చాయి. అండ్ ఇతని ఎమ్మెల్యే కూడా ప్రవర్తన బాగాలేదు. సో ఇటువంటి వాళ్ళని కూటమి ఎలా నెత్తి మీద పెట్టుకుంటున్నారో, పార్టీ ఇప్పటికే ఇతన్ని సస్పెండ్ చేసేయాలి. ఎందుకు మరి సస్పెండ్ చేయలేదు? అది మంచో చెడో తేలే వరకు ఆగుతారేంటి? సస్పెండ్ చేసేయాలి. ఇటువంటి వాళ్ళని ఎంతకాలం భరిస్తారు? ఆ మహిళ అంత ఓపెన్గా చెప్పి వీడియోలు కూడా రిలీజ్ చేసిన తర్వాత ఆ వీడియోలు ఏమీ ఫేక్ వీడియోల్లో లేవు, డీప్ ఫేక్ వీడియోల్లో లేవు. ఎందుకంటే ఆయన ఒక్కోసారి ఒక్కో చోట ఉంటూ వీడియో కాల్ చేసినట్టున్నారు. అవన్నీ ఆ మహిళ రికార్డ్ చేశారు. డీప్ ఫేక్ అయితే ఏదో ఒక చోట ఒక బ్యాక్గ్రౌండే ఉంటుంది, కానీ ఆయన ఒక్కోసారి ఒక్కో చోట ఉంటూ వీడియో కాల్ చేసినట్టుగా ఆ చాట్ అండ్ ఆ వీడియో కాల్స్ కనిపిస్తున్నాయి. కాబట్టి ఎంత త్వరగా సస్పెండ్ చేసి ఎంత త్వరగా పార్టీ చేతులు దులుపుకుంటే అంత మంచిది. ఇటువంటి వాళ్ళని సమర్థించడం అనవసరం, ఇటువంటి వాళ్ళకి పార్టీలు రుద్దడం అనవసరం. అన్ని పార్టీల్లో ఇటువంటి వాళ్ళు ఉన్నారు. సో దాని గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఇక 93% సుంకాలు ఎత్తివేత అది చెప్పుకున్నాం. ఇక VBG రామ్జీపై చర్చ కుదరదు,
ఎస్ఐఆర్ సర్వే పైన చర్చించడానికి ఏమీ లేదు స్పష్టం చేసిన మోదీ సర్కారు. అఖిలపక్ష భేటీలో అన్ని పార్టీల సహకారం కోరిన కేంద్రం. నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు. పార్లమెంట్ను ఉద్దేశించి ప్రసంగించనున్న రాష్ట్రపతి. ఫిబ్రవరి 1న బడ్జెట్. పొద్దును తొలిసారిగా ఆదివారం ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి నిర్మల. ఇక రైతులకు న్యాయం జరిగితేనే అమరావతికి చట్టబద్ధత. రైతుల ప్రయోజనాలను కాపాడుతున్నట్టు అమరావతి బిల్లులో చేరిస్తేనే వైఎస్ఆర్సీపీ మద్దతు. వీళ్ళ మద్దతు ఎవరు అడిగారండి? ఉన్నదే పుంజుడు అంతేగా. వీళ్ళ మద్దతు ఎవరు అడిగారు? అందులోకి రైతులకు అన్యాయం చేసిందే వీళ్ళు. ఈ స్టేట్మెంట్ ఇవ్వడానికి కొంచెం ఆలోచించాలి, కొంచెమైనా సిగ్గుపడాలి ఈ స్టేట్మెంట్ ఇవ్వడానికి. అసలు అమరావతి రైతులకు అన్యాయం చేసింది ఎవరు? వాళ్ళల్లో కుల విద్వేషాలు రెచ్చగొట్టారు, వాళ్ళ మీద కేసులు పెట్టారు, వాళ్ళ మీద కాళ్ళతో తన్నించారు, వాళ్ళని నానా ఇబ్బందులకు గురి చేశారు, మానసిక క్షోభకు గురి చేశారు, 5 ఏళ్ళు రాచి రంపాన పెట్టారు. ఇప్పుడేమో రైతులకు న్యాయం జరగాలని చెప్పి నంగనాచి నాటకాలు ఆడుతున్నారు. అంటే నాకు కొన్ని పదాలు కంట్రోల్లో ఉంటున్నాయి, సారీ. చూడండి, అఖిలపక్ష సమావేశంలో స్పష్టం చేసిన వైఎస్ఆర్సీపీ ఎంపీలు మిథున్ రెడ్డి, సుభాష్ చంద్రబోస్. రైతుల ప్రయోజనాలను కాపాడుతున్నట్టు అమరావతి బిల్లులో చేరిస్తేనే వైఎస్ఆర్సీపీ మద్దతు. అన్యాయం చేసిందే వీళ్ళు. అసలు వీళ్ళు అమరావతి రైతుల గురించి మాట్లాడే హక్కే లేదు వీళ్ళకి. అవునా కదా? కామెంట్ చేయండి మీరు. అసలు వాళ్ళు మాట్లాడింది ఏమైనా పద్ధతిగా ఉందా? కళ్యాణ వైభోగమే. ఫిబ్రవరిలో మోగనున్న పెళ్లి బాజా. ఈ వేసవిలో పెళ్లి సందడి ఎక్కువే. ఏప్రిల్, మే, జూన్ నెలల్లో అత్యధిక ముహూర్తాలు. జూలై నుంచి నవంబర్ వరకు చాతుర్మాస విరామం. ఓకే. కారుణ్య అభ్యర్థనను ఏకపక్షంగా తిరస్కరించరాదు. కారుణ్య నియామకం అనేది హక్కు కానప్పటికీ దరఖాస్తుదారుడి అభ్యర్థనను ఏకపక్షంగా తిరస్కరించడానికి వీల్లేదని, న్యాయబద్ధంగా పరిశీలించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. ఓకే. భగ్గుమన్న పొగాకు రైతులు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో వద్ద ఆందోళన. తక్షణమే పెంచిన ఎక్సైజ్ సుంకం తగ్గించాలంటూ డిమాండు. 70% ఎక్సైజ్ సుంకం పెంపుతో పరిశ్రమ కుదేలు. ఇప్పటికే మార్కెట్లో అనిశ్చితితో ధర లేక నష్టపోయిన రైతులు. పన్నుల ఉపసంహరణకు కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని నినాదాలు. సో టీడీపీ కేంద్ర కార్యాలయం దగ్గర పొగాకు రైతులు ఎక్సైజ్ సుంకం తగ్గించాలని డిమాండ్ చేశారంటే, ఇక సచివాలయాలు దరిద్ర ఆలయాలని ఈయన ఒక నోటు దోల. ఈయనకు నోరు అసలు ఆగదు కోన రవికుమార్ గారికి. సచివాలయ వ్యవస్థ ఎందుకు పనికిరాదని, సచివాలయాలు దరిద్రాలయాలంటూ టీడీపీ ఎమ్మెల్యే కోన రవికుమార్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. అందులో ఉద్యోగులు ఎవరికి పనులు లేవని, అసలు సచివాలయ వ్యవస్థే దండగా అంటూ విమర్శలు చేశారు. పాప మా ఉద్యోగులను, సచివాలయ ఉద్యోగులను అన్ని పనులకి వాడేస్తున్నారు. వాళ్ళని ఇప్పుడేమో ఈయన ఇలా మాట్లాడుతున్నారు. బంగ్లాదేశ్ చెర నుంచి మత్స్యకారుల విడుదల. నేడు భీమవరం నియోజకవర్గ నేతలతో వైఎస్ జగన్ సమావేశం. సేమ్ అదే చెప్తారుగా. ఎందుకు సమావేశం? అదే చెప్తారు కదా, మనం బిర్యానీ పెట్టాము, మనం పలావ్ పెట్టాము, చంద్రబాబు బిర్యానీ పెడతానన్నాడు, వీళ్ళు ఆశించి ఓట్లు వేశారు, చంద్రబాబు పని అయిపోయింది, మోసం చేశారు. అదేగా చెప్పడానికి. దానికి ఇంకా భీమవరం వాళ్ళతో మీటింగ్ అయితే ఏంటి, ఏలూరు వాళ్ళతో మీటింగ్ అయితే ఏంటి? అందరికీ అవే కబుర్లు కదా. అక్రమ కేసులకు భయపడాల్సిన అవసరం లేదు. జగన్ కలిసిన మాజీ మంత్రి జోగి సోదరులు. పోన్లే, జగన్మోహన్ రెడ్డి గారి అపాయింట్మెంట్ మామూలుగా అయితే దొరకట్లా, జైలుకి వెళ్ళి వస్తే దొరుకుతుంది, సంతోషం. కోటం ఎమ్మెల్యే అరవ శ్రీధర్ నాపై లైంగిక దాడి చేశారు. రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ రాతలను సెల్ఫీ వీడియోతో బహిర్గతం చేసిన బాధితురాలు. ఈమె వెనుక వైసీపీ ఉన్నట్టు స్పష్టం. ప్లస్ ఈ ఇద్దరి మధ్య కూడా ఉంది కామ కూటమి. ఓహో, వైసీపీ అంతే, కూటమి అంతే. ఎవరు మాత్రం మనుషులు కాదు, ఎవరు మాత్రం మగవాళ్ళు కాదు. ఇక్కడ వాళ్ళ గురించి వీళ్ళ గురించి పార్టీకి సంబంధం ఏముంది? ఆవు చేలో మేస్తే అరవ శ్రీధర్ గట్టున మేస్తాడా? నువ్వు మోసపోయావు, వదిలే. సరే, ఈ సాక్షి పక్కన పెట్టేయచ్చు. ఆంధ్రజ్యోతిలో చూస్తే, ఆంధ్రజ్యోతి భారత్ EU భారీ డీల్, రెండు దేశాల మధ్య డీల్ని ఇస్తూ మరో సూపర్ ఆఫర్ అని జలజీవన్ మిషన్ కింద ఆంధ్రప్రదేశ్కు 13,000 కోట్లు ఇచ్చారంటండి. అది రాశారు. వైసీపీ హయాంలో ఆగిపోయిన స్కీమ్ నిధులు నాడు 27,248 కోట్లు మంజూరు చేసిన కేంద్రం. కానీ రాష్ట్రం వాటా చెల్లించిన జగన్ ప్రభుత్వం దీంతో 4,235 కోట్లు మాత్రమే వినియోగం. అలా ఆగిన సుమారు 23,000 కోట్లలో కేంద్రం వాటా 13,000 కోట్లు. వాటి మంజూరుకు మోదీ సర్కారు సమ్మతి అని
13,000 కోట్లు జలజీవన్ మిషన్లో భాగంగా మన రాష్ట్రానికి నిధులు రాబోతున్నాయి. వీటిని డైవర్ట్ చేయకుండా వేరే దానికి వాడకుండా జలజీవన్ మిషన్కి వాడితే బాగుంటుంది. సీమ పంట పండిద్ది. ప్రపంచంలోనే అతిపెద్ద ఉద్యాన క్లస్టర్గా రాయలసీమ ఉమ్మడి ప్రకాశం జిల్లాలో సీఎం 500 లక్షల టన్నుల ఉద్యాన ఉత్పత్తులే లక్ష్యం. ఇందుకోసం ఆయా జిల్లాల్లో 20కి పైగా పెండింగ్ నీటి ప్రాజెక్టులు పూర్తి చేయాలి. బాగుంది. ప్రపంచంలో అతిపెద్ద ఉద్యాన క్లస్టర్గా ఉమ్మడి ప్రకాశం అంటే ప్రకాశం జిల్లాలో పశ్చిమ ప్రాంతంలో అంటే గిద్దలూరు, మార్కాపురం, కనిగిరి, ఎర్రగొండపాలెం ఆ ప్రాంతంలో ఎక్కువగా ఉద్యాన పంటలు పండుతాయి. బత్తాయి తోటలు, చీనీ తోటలు, దానిమ్మ తోటలు ఎక్కువగా పండుతుంటాయి. సో అలాగే రాయలసీమ ప్రాంతంలో కూడా ఇక డబ్బుతోనే రాజకీయం చేయలేం, ప్రజలకు మనపై నమ్మకం ఉండాలి. సీఎం పొలిటికల్ గవర్నెన్స్లో పార్లమెంటరీ కమిటీలు కీలకం, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు వాటితో సమన్వయం చేసుకోవాలని చెప్పారు. తర్వాత కూటమికి విడాకులు లేవు, కలిసికట్టుగా ముందుకెళ్ళాలి, చిన్న చిన్న సమస్యలు ఉంటాయి, కలిసి పరిష్కరించుకుందాం, విభేదాల సృష్టికి వైసీపీ ప్రయత్నం అని లోకేష్ గారు చెప్పిన అంశం చూడొచ్చు. ఇక దేశీయ వాణిజ్య విమానాల తయారీ ఒకటి చెప్పుకున్నాం. గ్రూప్ 2 ఫలితాలు నేడే ఏపీపీఎస్సీ కీలక నిర్ణయం. 903 మంది అభ్యర్థులతో జాబితా విడుదలకు కసరత్తు చేస్తున్నారంటండి. ఆంధ్రజ్యోతి వరుస కథనాల నేపథ్యంలో ఏపీపీఎస్సీ రెడీ అవుతోంది. ఇక సమ్మక్క సారలమ్మ జాతర నేటి నుంచి జరగబోతోంది, అదొకటి రాశారు. ఇక సెకండ్ పేజీకి వెళ్తే భారత్ EU డీలు. ఇక నేటి నుంచి హైదరాబాద్లో ఏవియేషన్ షో. 2 ఏళ్లకు ఒకసారి నిర్వహించే విమానాల పండుగ హైదరాబాద్లోని బేగంపేట విమానాశ్రయం వేదికగా బుధవారం నుంచి ప్రారంభం కాబోతోంది. యాసిడ్ దాడి నిందితులకు ఆస్తులన్నీ ఎందుకు వేలం వేయకూడదు? సుప్రీం ప్రశ్న. యాసిడ్ దాడుల కేసులకు సంబంధించి మంగళవారం సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. యాసిడ్ దాడికి పాల్పడిన నిందితుల ఆస్తులన్నింటినీ వేలం వేసి ఆ సొమ్ము బాధితులకు పరిహారంగా ఎందుకు ఇవ్వకూడదని ప్రశ్నించింది. నేను చెప్తున్నది అదే కదా, బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన వాళ్ళందరి ఆస్తులు వేలం వేసి బెట్టింగ్ యాప్స్ వల్ల మోసపోయి తనువు చాలించి స్వీమరణం చేసుకున్న కుటుంబాలకు ఇవ్వాలి. సేమ్ ఇలా ఎవరైతే చేశారో అలా చేస్తే మంచిదే. ఇక తనపై యుద్ధానికి తనే నిధులు ఇస్తున్న EU. భారత్ యూరోపియన్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై అమెరికా స్పందించింది. భారత్తో వాణిజ్య ఒప్పందం చేసుకున్న EU ఐరోపా దేశాలపై రష్యా చేస్తున్న యుద్ధానికి తనే స్వయంగా నిధులు సమకూరుస్తున్నట్టు అయిందని అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ హెచ్చరించారంట. ఇక జనాకర్షక బడ్జెట్ కీలక సంస్కరణలు ప్రకటనల కేంద్రం సిద్ధం. నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు రాష్ట్రపతి ప్రసంగంతో ప్రారంభం. ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్న బడ్జెట్ రాజ్నాథ్ నేతృత్వంలో అఖిలపక్ష భేటీ. జనాకర్షక బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు కేంద్రం సిద్ధమైంది. ఈసారి బడ్జెట్లో భారీ సంస్కరణలు ప్రకటనలు వెలువడే అవకాశం ఉందంటండి. సో ఇవన్నీ ఇక్కడ ఇచ్చారు. తర్వాత తిరుమలలో రథసప్తమి రికార్డు. సమష్టి కృషితో వేడుకలు విజయవంతం. టీటీడీ ఈవో 9 ప్రశ్నలతో భక్తుల నుంచి అభిప్రాయ సేకరణ. ఏర్పాట్లు చాలా బాగున్నాయంటూ 97% మంది ప్రశంస. కోర్టు హాల్లో ప్రవేశించి నిందితుడిని అరెస్ట్ చేయడం ఏంటి? ఇలాంటి చర్యలను అనుమతిస్తే రేపటి రోజున ఏదైనా చేస్తారు. పత్తికొండ కోర్టు ఘటనలో పోలీసులు తీరును తప్పుపట్టిన హైకోర్టు బాధ్యులకు నోటీసులు. తమిళనాట ఇనుప యుగం నాటి ఈట లభ్యం. 8 అడుగుల పొడవైన ఈట తవ్వకాల్లో వెలుగులోకి. క్రీస్తుపూర్వం 3345 సంవత్సరాల నాటిదిగా ప్రకటన. ఇనుప పనిముట్లు, కుండలు, సమాధి పాత్రలు కూడా. తమిళనాడులోని తెన్కాశీ సమీపం తిరుమలపురం వద్ద చేపట్టిన పురావస్తు తవ్వకాల్లో ప్రాచీన ఇనుప యుగం నాటి అత్యంత పొడవైన ఈట ఒకటి బయటపడిందంట. కోట్లు పోగొట్టుకొని అనలిస్టుల అవతారం. క్రికెట్ బెట్టింగ్ కేసులో 4 అరెస్టు. రిమాండ్కు తరలించిన విశాఖ క్రైమ్ పోలీసులు. సరే, ఇవన్నీ ఆంధ్రజ్యోతి పక్కన పెడితే ఆంధ్రప్రభలో చూసుకుంటే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం మీదే హైలైట్ చేశారు, బాగా ప్రజెంట్ చేశారు. ఇక రాయలసీమ ప్రాజెక్టుల మీద అండ్ పార్టీ దీని మీద ప్రజెంట్ చేశారు. ఇప్పటి వరకు అన్ని పత్రికల్లో కవర్ అవ్వని అంశాలు మనం చూస్తే పట్టణాలకు మహర్దశ, టెక్నాలజీ సాయంతో ఆధునికీకరణ, కాలువల విస్తరణ, మ్యాపింగ్ కార్యాచరణ అని పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ గారి ఇంటర్వ్యూ దీనిలో ఇచ్చారనమాట. ఇక రాజధాని రైతులకు రేపు మళ్ళీ విడత ప్లాట్ల కేటాయింపు. జెట్ స్పీడ్తో రాజధాని పనులు. వర్షాకాలంలోగా అన్ని గ్రామాల్లో మౌలిక సదుపాయాలు. మంత్రి నారాయణ. ఆశలు ఆకాంక్షల నిర్మల బడ్జెట్. అమరావతికి చట్టబద్ధత. ఈ సెషన్లో బిల్లు పెట్టాలి. పూర్వోదయ నిధులు పెంచాలి. 16 ఏళ్ళలోపు వరకు సోషల్ మీడియా నిషేధించాలి అని 3 అంశాలను ప్రస్తావించాం. 16 ఏళ్ళలోపు వరకు సోషల్ మీడియా నిషేధించాలనేది రాష్ట్రం స్థాయిలో చట్టం చేశాకంటే కేంద్రం స్థాయిలో చట్టం వస్తేనే బాగుంటుందని టీడీపీ జాతీయ స్థాయిలో అంశాన్ని లేవనెత్తారు. మంచి అంశం. ఇక ప్రచార లోపం వృద్ధులకు శాపం. జాతీయ హెల్ప్ లైన్
1456 ప్రతిరోజు ఉదయం 8 నుంచి రాత్రి 8 వరకు అందుబాటులోకి. కానీ చాలామందికి తెలియక నిరుపయోగం అంట. 60 ఏళ్ళు పైబడిన వృద్ధులకు హెల్ప్ లైన్, వాళ్ళకి ఏ సమస్య ఉన్నా సరే నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ ఒకటి ఉంది, అది ఎవరికి తెలియక వాడుకోవట్లేదు అని మంచి వార్త రాశారు. సో ఇవండి మొత్తం మీద మన 4 పత్రికల్లో ఉన్న వార్తాంశాలు. చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలండి. లైక్ చేయండి, షేర్ చేయండి, మీ మిత్రులందరికీ కూడా మన ఛానల్ గురించి చెప్పి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. అలాగే మ్యాగజైన్ చదివిన వారు కూడా, మ్యాగజైన్ చదివేసిన వారు కూడా కొత్త వారికి చెప్పండి. థ్యాంక్ యూ.